ఈ రోజు పొద్దున్నే నిద్ర లేవగానే అహోబిలంకి వెళ్ళాలనేది మా ప్లాన్. అలా కళ్ళు తెరిచామో లేదో హనుమంతుని దర్శనం అయింది. మన సురేష్ వాళ్ళ ఇంటి మీద నుంచే మనకు ఆ దూరంగా కనిపించే కొండల్లోనే అహోబిల క్షేత్రం అయితే ఉంది. వీళ్ళ ఊర్లో ఒక రోజు స్టే చేసినందుకు సుమంత్ అయితే బాగా క్లోజ్ అయిపోయినాడు. మా విష్ణు ఏమో టైగర్ నెక్కించుకొని ఫ్యామిలీతో ఒక బైక్ మీద, నేను సుమంత్ అయితే నా బుల్లెట్ బైక్ మీద బయలుదేరాము. దారిలో నాకు ఈ గుడి అయితే కనిపించింది. మన శైలి ఇలాంటి గుడి నాకు కొత్తగా అనిపించింది. ఇంకా అలా ఒక 20 మినిట్స్ బయలుదేరిన తర్వాత నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను వెళ్ళాలనుకున్న అహోబిల క్షేత్రానికి అయితే వచ్చేసాను. అహోబిల క్షేత్రాలు అయితే రెండు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎగువ అహోబిలము, రెండోది వచ్చేసి దిగువ అహోబిలము. ఈ రోజు మనం వచ్చింది అయితే దిగువ అహోబిలానికి. యూట్యూబ్ లో వ్లాగర్స్ పెద్ద యూట్యూబర్స్ చూపించేదంతా ఎగువ అహోబిలము. దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలంకి వెళ్ళాలంటే మళ్ళీ 8 కిలోమీటర్స్ అయితే మనం ట్రావెల్ చేయాల్సి ఉంటది. స్వయంగా లక్ష్మీ నరసింహస్వామి కొండ దిగి ఈ దిగువ అహోబిలంలో వెలిసాడని కూడా చెప్తారు ఇక్కడ వాళ్ళు. ఈ దేవాలయం అయితే చాలా ప్రాచీన కాలం నాటి దేవాలయము. ఇక్కడికైతే ఎంతో మంది కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి అయితే వస్తారంట. మేము వెళ్లేసరికి ఫుల్ గా లైన్ లో అయితే జనాలు ఉన్నారు. ఇంకా విష్ణు వచ్చేసి ఎవరితోనో తెలిసిన వాళ్ళతో మాట్లాడించి లోపలికి తీసుకెళ్లాడు. మాకైతే మొత్తానికి దర్శనం చాలా మంచిగా జరిగింది. ఎప్పుడో ఒకసారి వస్తాం గుర్తుండాలని చెప్పి బయటికి రాగానే 4 ఫోటోలు తీసుకున్నాను. ఈ గోడ మీద ఉన్న బల్లిని అందరూ తాకుతా ఉంటే నేను ఎగిరి తాకినాను. ఎందుకనేది అయితే నాకు తెలియదు. మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. నా ఛానల్ ఇలాంటి వీడియోస్ ఉంటాయి, నచ్చితే సపోర్ట్ చేయండి మామ.